నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్కు మరో దౌత్య విజయం ఇది. పంజాబ్లో వరుస గ్రెనేడ్ దాడుల సూత్రధారి పేరు మోసిన ఖలిస్తానీ గ్యాంగ్స్టర్ హాఫీ పసియా అలియాస్ హర్ప్రీత్ సింగ్ను భారత్కు తీసుకొస్తున్నారు. మోదీ ప్రభుత్వ దౌత్యం ఫలించడంతో అతన్ని భారత్కు అప్పగించడానికి అమెరికా సిద్ధమైంది. పటిష్టమైన భద్రత మధ్య అతడు ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. హాఫీ పసియాను ఏప్రిల్ 17న కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత ఏజెన్సీలతో నిరంతర సంప్రదింపుల తర్వాత అమెరికా అతన్ని అరెస్టు చేసింది. కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది అయిన హాఫీ పసియా పంజాబ్లో జరిగిన వరుస ఉగ్రవాద దాడులకు సూత్రధారి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా జరిగిన అనేక దాడుల్లో హాఫీ పసియా ప్రమేయం ఉంది. పంజాబ్ అంతటా 16కు పైగా గ్రెనేడ్ దాడులకు పాల్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియాతో సహా పోలీస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ప్రముఖుల నివాసాలే టార్గెట్గా పసియా దాడులు చేయించాడనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు గ్రామమైన పసియా హాఫీ పసిగా స్వగ్రామం. అతడి తండ్రి ట్రక్ డ్రైవర్గా పనిచేసేవాడు. చదివింది 10వ తరగతి. హాఫీ పసియా తన చిన్నతనంలో మద్యాన్ని అక్రమంగా రవాణా చేసేవాడు. కానీ గ్యాంగ్స్టర్ కావడమే అతడి అసలు లక్ష్యం. నేర ప్రపంచంలో గొప్పగా ఎదగాలనే కోరికతో ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లతో స్నేహం చేశాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రపంచ ఉగ్రవాద నెట్వర్క్లలో అతని స్థాయి పెరుగుతూ వచ్చింది. ఉగ్రవాదిగా, గ్రెనేడ్ దాడులలో నిపుణుడిగా ఎదిగిన పసియా పంజాబ్లో మారణహోమం సృష్టించాడు. హాఫీ పసియాను చూడాలంటేనే స్థానికులు భయపడిపోయేవారట. అంత భయంకరంగా వ్యవహరిస్తాడని చెబుతూ ఉంటారు. అందుకే స్థానికులు అతనికి, అతని ఇంటికి దూరంగా ఉండేవారట. పసియా మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న టైంలో తన గ్రామానికి సమీపంలో నివసించే ప్రసిద్ధ గ్యాంగ్స్టర్ జగ్గు భగవాన్ పురియాతో పరిచయం పెంచుకున్నాడు. 2018లో అతను దుబాయ్కి వెళ్ళి అక్కడ పాకిస్తాన్కు చెందిన కొంతమంది నేరస్తులను కలిశాడు. తిరిగి వచ్చిన తర్వాత తన నేరాల పరంపరను కొనసాగించాడు. పెద్ద గ్యాంగ్స్టర్ కావాలనే కోరికే అతన్ని భగవాన్ పురియా ముఠాలో చేరేలా చేసింది. ఆ తరువాత అతను పంజాబ్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఈలోగా యూకే స్టూడెంట్ వీసా సంపాదించాడు. యూకే వెళ్ళిన తర్వాత అనేక మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని కలిశాడు. 2021లో అక్రమంగా యుఎస్ చేరుకున్నాడు. అక్కడ భగవాన్ పురియా అనుచరులు ధర్మన్ కహ్లాన్, అమృత్ బాల్లతో నివసించాడు. ఆ తర్వాత అమెరికాకు చెందిన కలు అమృత్లాల్తో తన నేర కార్యకలాపాలను కొనసాగించాడు. పాకిస్తాన్కు చెందిన హర్వీందర్ రిండాతో పరిచయం పెంచుకున్నాడు. ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ను సృష్టించాడు. భారత్లో నిషేధిత బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సంస్థలో క్రియాశీల సభ్యుడిగా మారాడు. రిండా పసియాను ఐఎస్ఐ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్లోని కీలక వ్యక్తులకు పరిచయం చేశాడు. ఈ పరిచయాలతోనే పసియా పంజాబ్ అంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. ఐఎస్ఐ సహాయంతో రిండా, పసియా పంజాబ్, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో దోపిడీల కోసం పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నంలో పోలీసు అధికారులు, మద్యం కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, సామాజిక మతపరమైన నాయకుల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. 2023లో బబ్బర్ ఖల్సా కమాండర్గా మారిన తర్వాత హాఫీ పసియా నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత ఏడాది ఆగస్టు తర్వాత పంజాబ్ పోలీసులు రిండా, పసియా కూటమిని బహిర్గతం చేసి వారి అనేక ఉగ్రవాద కుట్రల్ని భగ్నం చేశారు. అయినప్పటికీ అతడి నేరాలు ఆగలేదు. మరింత దూకుడు పెంచాడు. ఐఎస్ఐ, బీకేఐ ఆదేశాల మేరకు పంజాబ్లో ఎన్నో దాడులకు కుట్ర పన్నాడు. 2024 సెప్టెంబర్ నుండి పసియా దృష్టి నేరుగా పంజాబ్ పోలీసులపై పడింది. పంజాబ్లోని పోలీస్ పోస్టులు, పోలీస్ స్టేషన్లు, పోలీసు సంస్థలపై ఒకదాని తర్వాత ఒకటి దాడులు చేయడం ద్వారా అతను పంజాబ్ పోలీసులను నేరుగా సవాల్ చేయడం ప్రారంభించాడు. 2024-25 మధ్య హాఫీ పసియా పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా 16 ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ప్రముఖుల నివాసాలే టార్గెట్గా దాడులకు పాల్పడేవాడు. 2024 నవంబర్ 24న అజ్నాలా పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించారు. అయితే స్టేషన్ బయట అమర్చిన ఆర్డీఎక్స్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ కేసులో హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 27న గుర్బక్ష్ నగర్లోని పోలీస్ స్టేషన్పై గ్రెనేడ్తో దాడి చేశారు. డిసెంబర్ 2న కాత్గఢ్లో గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ కేసులో 3 ఉగ్రవాదులను అరెస్టు చేసి ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు. ఇక డిసెంబర్ 4న మాజితా పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. అయితే
టైరు పేలుడుగా భావించిన పోలీసులు దాడిని తోసిపుచ్చారు. అయితే ఎమ్మెల్యే విక్రమ్ మాజిత ఉగ్రవాద దాడిగా పేర్కొంటూ పలు ఇమేజ్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక డిసెంబర్ 13న మరోసారి గ్రెనేడ్ దాడి జరిగింది. అలీవాల్ బటాలా ప్రాంతంలో రాత్రిపూట జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ పసియా అతని అనుచరుడు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 17న పోలీస్ స్టేషన్ లక్ష్యంగా మరో దాడి జరిగింది. మొదట పోలీసులు దీన్ని తోసిపుచ్చినా ఆ తర్వాత డీజీపీ స్వయంగా ఇది ఉగ్రవాద దాడేనని ప్రకటించారు. ఇక 2025లో కూడా హాపీ పసియా నేతృత్వంలో బబ్బర్ ఖల్సా ప్రేరేపిత దాడులు కొనసాగాయి. జనవరి 16న అమృత్సర్లోని జైతీపూర్లో మద్యం వ్యాపారి అమన్దీప్ నివాసంపై దుండగులు గ్రెనేడ్తో దాడి చేశారు. ఆ తర్వాత 3 రోజులకు జనవరి 19న గుంతలా పోలీస్ స్టేషన్పై బాంబు దాడి జరిగింది. ఈ దాడికి బాధ్యులం తామేనని బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 3న ఫతేగర్ చురియన్ రోడ్ పోలీస్ స్టేషన్పై కూడా గ్రెనేడ్తో దాడి చేశారు. అయితే ఇది ఉగ్రవాద దాడి కాదంటూ అధికారులు తోసిపుచ్చారు. ఫిబ్రవరి 14న గుర్దాస్పూర్లోని డేరా బాబా నానక్ ప్రాంతంలో ఓ పోలీస్ ఇంటి వద్ద తక్కువ తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. ఆ తర్వాత మార్చి 15న అమృత్సర్లోని ఠాకూర్ ద్వారా ఆలయం వద్ద దాడి జరిగింది. అయితే పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు గుర్సిదిక్ సింగ్ను ఎన్కౌంటర్ చేశారు. ఇవి కొన్ని మాత్రమే. పంజాబ్లో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారిగా హాపీ పసియాపై 24 కేసులు నమోదయ్యాయి. పంజాబ్ పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ నెలల తరబడి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఎట్టకేలకు గత ఫిబ్రవరిలో పసియా పట్టుబడ్డాడు. హాపీ పసియాను అరెస్టు చేసినట్లు గత ఏప్రిల్ 22న FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఆశ్రయం పొందిన విదేశీ ఉగ్రవాద ముఠాలో భాగమైన భారత్తో పాటు అమెరికాలోని పలు పోలీస్ స్టేషన్లపై దాడులకు సూత్రధారిగా భావిస్తున్న హాపీ పసియా అలియాస్ హర్ప్రీత్ సింగ్ను అరెస్టు చేశామంటూ ప్రకటించారు. స్థానిక మరియు భారతీయ అధికారులతో కలిసి FBI సాక్రమెంట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారని అన్నారు. ఇది 2 దేశాల ఏజెన్సీల ఘన విజయమని, త్వరలోనే న్యాయం జరుగుతుందని అన్నారు. ఇలాంటి నేరగాళ్లు ఎక్కడ దాక్కున్నా FBI వదిలిపెట్టదని ప్రకటించారు. 2024 చండీగఢ్ గ్రెనేడ్ దాడి కేసుకు సంబంధించి ఈ ఏడాది ప్రారంభంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్కు చెందిన 4 ఉగ్రవాద కార్యకర్తలపై NIA ఛార్జ్షీట్ దాఖలు చేసింది. చండీగఢ్లోని ప్రత్యేక NIA కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పసియా, రెండా పేర్లను కూడా చేర్చింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఎజెండాను ప్రోత్సహించే లక్ష్యంతో గ్రెనేడ్ దాడుల ద్వారా ప్రజల్లో భయాందోళనల్ని సృష్టించడానికి రెండా హాపీ పసియా కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దాడుల కోసం రోహన్ మాసి, విశాల్ మాసి అనే వ్యక్తులను నియమించుకున్నట్టు అధికారులు గుర్తించారు. రెండా హాపీ పసియా సూచనల మేరకే వారు దాడులు చేసినట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. హాపీ పసియా భారత్కు చేరుకోగానే ఉపా చట్టం కింద అరెస్టు చేసి కోర్టు ముందుకు హాజరుపరచనున్నారు. హాపీ పసియా విచారణతో ఖలిస్తానీ వేర్పాటువాదానికి సంబంధించి కీలకమైన సమాచారం తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖలిస్తాన్, పాకిస్తాన్ సంబంధాలతో పాటు విదేశాల నుంచి పనిచేస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూపులకు సంబంధించిన సమాచారం కూడా లభించవచ్చు. ఇదిలా ఉంటే హాపీ పసియా అరెస్టుతో పన్ను గ్యాంగ్లో కూడా ఆందోళనలు మొదలైనట్టు తెలుస్తోంది. హాపీ పసియా నోరు విప్పితే గురుపట్వంత్ సింగ్ పన్నుకు చెందిన సిక్ ఫర్ జస్టిస్ అరాచకాలు కూడా వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.